మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ ఎదుగుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ ఆయన కృపలో మీరందరూ బలపడుచున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మరి ఈ దిన ధ్యానంలో గనక మనం వెళ్ళినట్లయితే, ఇశ్రాయేలీల్ని కాపాడువాడు, కునకుడు, నిద్రపోడు అన్న అంశం మీద ఈరోజు మనం వాక్యం ధ్యానించుకునే దానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అయితే ఇదే వాక్యం మనకు పరిశుద్ధ గ్రంథాల్లో కూడా లిఖింపబడి ఉంటుంది ప్రియులారా. దాన్ని ఒకసారి చదువుదాం. మీ అందరి దగ్గర కనుక పరిశుద్ధ గ్రంథాలు ఉంటే దయచేసి దాన్ని తెరవండి. అది దావీదు రాసిన కీర్తనలు 121వ అధ్యాయము 4వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలీలను కాపాడువాడు, కునుకుడు, నిద్రపోడు. ఆమేన్. ఈ యొక్క వాక్యాన్ని మనందరి జీవితాల్లో దేవుడు ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి సంవత్సరం నెరవేరుస్తూ ఉంటాడు ప్రియులారా. అంటే ఎలాగోను అంటే, మన తప్పుల వల్ల అనేకమైన బాధల్లో కానీ మనం ఇరుక్కుపోతూ ఉంటాం. వాటి నుంచి బయటికి వచ్చేది లేనిది పక్కన పెడితే, వాటి వల్ల ఆ బాధలు మా జీవితాల్లోకి దేవుడు ఎందుకు అనుమతించాడు? ఒకవేళ ఆ బాధలు కానీ మా జీవితాల్లో రాకుండా ఉంటే మేము ఎదుగుంటాం కదా, దేవుళ్ళలోనే ఎదుగుంటాము అని చాలామంది భ్రమపడుతూ ఉంటారు పిల్లారా. అయితే కొంచెం కూడా బాధలు మన జీవితంలో రాకపోతే బహుశా మనకు దేవుని విలువ తెలియదేమో. ఆ కొద్దిగా బాధలు కూడా మన జీవితంలో కనుక దేవుడు అనుమతించకపోతే దేవుడు అన్న పేరుని మనం పూర్తిగా మర్చిపోతాం. ఎందుకంటే ఇప్పుడు మనం జీవిస్తున్న రోజులు అటువంటివి. దేవుణ్ణి పక్కన పెట్టేదానికి అనేకమైన మార్గాలు వచ్చున్నాయి ఈరోజు మన జీవితాల్లోకి. అది సెల్ ఫోన్ అయి ఉండొచ్చు, సోషల్ మీడియా, టీవీ, ఏదైనా అయి ఉండొచ్చు. అంటే దీన్ని పక్కన పెట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టి, ఆయన మనకు అనుగ్రహించిన వాక్యాన్ని పక్కన పెట్టి మనం అపవిత్రమైన మార్గాల్లో నడుచు మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాము అని నేను అంటాను. ఎందుకు అలా అంటున్నారు అని మీరు అడిగినట్లయితే, ఒకసారి నా స్నేహితుడు నన్ను ఒక ప్రశ్న అడగడం జరిగింది పిల్లారా. వాడు ఏం అడిగాడంటే, వాడు ఆ ప్రశ్న అడిగినప్పుడు నేను ఒక్క ముక్కతో వాడికి సమాధానం నేను చెప్పలేకపోయాను. అంతలా అతను ఏం అడిగాడు అని అంటే, ఒక్క క్షణం గనక దేవుడు మనల్ని పట్టించుకోకపోతే మనం ఏమవుతాం అన్న ఒక ప్రశ్న అతను అడగడం జరిగింది ప్రియులారా. అయితే ఆ ప్రశ్న అడిగిన మరుక్షణం నాకు ఏం చెప్పాలో అర్థం కాల. ఒక్క ముక్కలో దానికి సమాధానం నేను ఇవ్వలేకపోయా. ఎందుకనంటే, ఒక్క నిమిషం దాకా అతను వెళ్ళాడు. ఒక్క క్షణం అతను దేవుడు మన మీద దృష్టి తప్పించిన, లేదంటే ఒక్క క్షణం మనల్ని పట్టించుకోకపోయినా మన గతి అదో గతి. మనం ఎటు పోతామో, ఎటు చెదిరిపోతామో, ఏమైపోతామో, అపవాది చేతిలో ఎంత నలిగిపోతాం ఏంటో ఊహించుకునే దానికి కూడా అది మన జ్ఞానానికి కూడా రాదు. అది అంతటి భయంకరమైనటువంటి విషయం అది. అయితే కొద్దిగా ఆలోచించి అతనికి నేను ఒక సమాధానం ఇచ్చాను పిల్లలు. అది ఏంటనంటే, ఇప్పుడు మనం ముందుగా చదువుకున్న ఆ వాక్యమును వాడికి నేను చెప్పా. వాడు అతను మన క్రిస్టియానిటీకి సంబంధించిన అతను కాదు, హిందూ అతను. మాకు ఒక ఎంతటి ఇరుకుల్లో మేము ఇరుక్కుపోయినప్పటికీ, ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మాకు ధైర్యాన్ని ఇచ్చే వాక్యం ఒక పదం ఇది అని చెప్పి నేను అతనికి చెప్పడం జరిగింది. అయితే ఇశ్రాయేలుని కాపాడువాడు, కునుకుడు, నిద్రపోడని. అప్పుడు వాడు నన్ను అన్ని కుటుంబాల్లో ఇదే విధంగా దేవుణ్ణి నమ్ముచు వాళ్ళు కనుక కొనసాగిపోయినట్లయితే వాళ్ళ జీవితాల్లో బాధలు తగ్గిపోతాయని తిరిగి వెళ్ళిపోవడం జరిగింది పిల్లలు. అయితే నేను తర్వాత ఆలోచించాను. అయితే అతను అడిగిన ప్రశ్నలో ఎంత నిజం ఉంది అని అంటే, ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనం ఆ ప్రశ్న వేసుకోవాలి పిల్లారా. ఒక్క క్షణం కానివ్వండి, ఒక నిమిషం కానివ్వండి, మన మీద నుంచి దేవుడు తన దృష్టిని మళ్లించాడు అని అంటే మన జీవితాలు ఈరోజు ఏమై ఉంటున్నాయి? అపవాది చేతిలో మనం ఎంత బాధలు పడేవారిగా ఉంటాం, మన కుటుంబాల్లో ఎన్ని కలహాలు వస్తాయి అనేది మనం ఈరోజు ఒకసారి ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి పిల్లారా. ఈరోజు ఆయనకి అనుగుణంగా బతికే కుటుంబాలుగా మనం ఉన్నాయా? ఆయన మనకు అనుగ్రహించిన వాక్యం నీడల్లోనే వెళ్ళి, ఆయన మనకు అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఆయన్ని
మనం నలుగురికి బోధించే వారిగా మనం ఉన్నామా? ఆయన మీద భారం మోపి, అంటే ఆయన మీద ప్రతి ఒక్క కష్టాన్ని విడిచిపెట్టి మన జీవితంలో మనం ముందుకు వెళ్ళేవారిగా ఉన్నామా? కొన్ని కుటుంబాల్లో ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేల్ కాపరి మాకున్నాడు అని తెలిసినప్పటికీ కొన్ని కుటుంబాల్లో చింతపడటం పక్కన పెడితే వాళ్ళు దూషించడం జరుగుతూ ఉంటుంది పిల్లారా. అంటే ఏ విధంగా అంటే, ఆయనే కనుక ఉండుంటే, ఆయనే కనుక మా కుటుంబాల మీద మా మీద కనుక దృష్టి పెట్టుంటే మాకు ఈ కష్టం రాకుండా ఉంటుంది అని చెప్పి మనమే అన్యులకి మన దేవుణ్ణి తప్పుగా ప్రశ్నించుకుంటూ ఉన్నాం. ఆ ఒక చిన్న మనం అన్న మాటని వాళ్ళు తీసుకొని ఈరోజు క్రిస్టియానిటీ ఎంత స్థాయికి దిగజారిపోయిందంటే, అబద్ధ బోధకులు నిండిపోయి ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏదేదో చెప్తూ ఉంటే మన వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి ఏదేదో జరుగుతున్నాయి, ప్రపంచంలో ఏదేదో చేస్తున్నది మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. దోపిడీతనాలు, దొంగతనాలు ఏవైతే ఆ స్త్రీల పట్ల అసభ్యంగా అత్యాచారాలు అయి ఉండొచ్చు, ఎన్నెన్నో ఈ ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. అవన్నీ మన మీద నుంచి ఆయన దృష్టి మళ్లించాడా అన్న ఒక ప్రశ్నగాన వేసుకున్నట్లయితే, ఏదైతే ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఆయన మనకు అందించిన వాక్య ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే ఎప్పటికీ ఆయన దృష్టి మన మీద నుంచి చెదిరిపోకుండా ఉంటుంది ప్రియులారా. మనం నడిచే ఏ మార్గంలో అయినా కూడా ఆయన తోడు మనకు అనుగ్రహించేవాడిగా ఈరోజు ఆయన ఉన్నాడు. అయితే మన జీవితాల్లో మనం ఆయనకి అంటే అర్పించుకొని, మన ఒక జీవితాన్ని ఆయనకు అర్పించుకొని ఆయన చెప్పిన దారిలో నడిచేవారిగా ఉన్నామా లేదా ఒకసారి గమనించుకుందాం. ఇశ్రాయేలీల చరిత్ర కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, వాళ్ళు ఒక దగ్గర బందీలుగా ఉండి ఒక రాజు దగ్గర నానా హింసలు పడుతున్నప్పుడు మన దేవుడు వాళ్ళని విడిపించి వాళ్ళకి కనాన్ అనే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వాళ్ళకి అనుగ్రహించడం జరిగింది. వాళ్ళ బానిస జీవితాన్ని వాళ్ళు వదులుకొని స్వేచ్ఛని దేవుడు వాళ్ళకందరికీ అనుగ్రహించాడు. అయితే 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని ఏ ఆటంకాలు లేకుండా నడిపించి కనాన్లో క్షేమంగా చేర్చిన దేవుడు ఈరోజు నా జీవితాల్లో ఆయన తోడుని ఈరోజు మన జీవితాల్లో మనకు అనుగ్రహించుకుంటూ పోతాడా? అంతటి ధైర్యాన్ని, అంటే ఆయన మాకున్నాడు అన్న ధైర్యంతో ఈరోజు మన కుటుంబాలు సాగిపోవాలి పిల్లరా. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా అంతటి గొప్ప దేవుడు మనకున్నాడు అన్న నిజం మనకు తెలిసి ఉండి కూడా ఈరోజు మన జీవితాల్లో మనం ఆయన అనుసరించిన మార్గంలో నడవకపోయినందువల్లే అన్యులు ఈరోజు మనల్ని ప్రశ్నించేవారిగా ఉన్నారు పిల్లారా. ఈరోజు ఎంతమంది జీవితాల్లో దీనికి సమాధానం లేక బాధపడుతున్నారు. దీనికి సమాధానం ఏంటి అని అంటే, ఆయన పోయిన వారం మనం ధ్యానించుకున్న వాక్య రీతిగానే చూసుకున్నట్లయితే, అంటే ఆయన మనకు అనుగ్రహించిన జీవపు మార్గంలో మనం నడవకపోయినందువల్లే ఈరోజు క్రైస్తవులు ప్రపంచంలో ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నారు పిల్లారా. ఇంతమంది దగ్గర మనం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే, మన దేవుడు నిజ దేవుడిని మనం కలిగి ఉండి కూడా ఆయన్ని, అంటే క్రైస్తవుల జీవితం ఎలా ఉండాలంటే, బాగా చెప్తాను నేనండి. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే, మనం బతికేది చూసి అన్యులు మారాల. అన్యులకి అంటే మన జీవితం మాదిరికరంగా ఉండాలి. ఫస్ట్ మన జీవితం ఎప్పుడైతే మాదిరికరంగా ఉంటుందో మన జీవితం చూసి అన్యులకి మార్పు కలుగుతుంది పిల్లారా. ఈరోజు చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో ఆయన చెప్పిన రీతిగా వాళ్ళ కుటుంబాలు నడవకపోయినందువల్లే ఈరోజు వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు అభివృద్ధి చెందలేకపోతున్నారు. ఈరోజు వాళ్ళ భక్తి జీవితంలో వాళ్ళు బలహీనపడున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందలేకపోతున్నాయి. విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, అన్నిట్లో ప్రతి ఒక్క దాంట్లో క్రైస్తవ కుటుంబాలు బలహీనంగా ఉన్నాయి కాబట్టి ముందున్న దారుల్లో కానివ్వండి, ముందున్న పరిస్థితుల్లో కానివ్వండి, ఈ కుటుంబాలు ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ బలపడని వారిగా ఉన్నారు. అంటే ఇప్పుడు నేనేం చెప్తాను అంటే జాగ్రత్తగా వినండి. అంటే క్రైస్తవ్యం అంటే క్రైస్తవ్యం అని అంటే ఇప్పుడున్నే పరిస్థితుల్లో అయితే మైక్ పెట్టుకొని చెప్పి దేవుణ్ణి మహిమపరిచి అంతటోళ్ళు లేరు. ఇప్పుడు అంటే రాళ్ళు ఇచ్చి కొడుతున్నారు. అంటే దానికి భయపడమని మీకు నేను చెప్పడం లేదు, కానీ నేనేం చెప్తున్నానంటే, అప్పుడు క్రైస్తవం వేరు, ఇప్పుడు క్రైస్తవం వేరు. అప్పుడు బోధకులు వేరు, ఇప్పుడు బోధకులు వేరు. అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అంటే నేనేంటే చెప్తున్నానంటే, దేవుడు మన బతుకులో కనబడాలి వాళ్ళకి. ఎప్పుడైతే మన బతుకు మారి అన్యులకి కనపడుతుందో వాళ్ళు మారేవారిగా ఉంటారు. మన బతుకు చూసి ఎదుటి వ్యక్తి మనల్ని చూసి మారేది
మనం దేవుడి గురించి చెప్పే బోధను చూసో, లేదంటే ఆయన గురించి చెప్పే వాక్యాన్ని చూసో కాదు, మన బతుకుని చూసి మనం దేవునిలో ఏ విధంగా బతుకుతున్నాం అనేది ఒకటి గమనించి వారు దేవునిలోకి రాగలుగుతారు ప్రియులారా. ఈరోజు ప్రతి ఒక్కటి మన చేతుల్లో అందుబాటులో ప్రతి ఒక్కటి. అంటే ఇంతకుముందు కాలంలో యాజకుడు ఒక్కసారి మాత్రమే, అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆలయాన్ని దర్శించుకునే ఒక భాగ్యం ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా పోవచ్చు మనం. అంటే మరి ఇప్పుడు మనం అనిపించినా ఇప్పుడు కూడా మనం ఆలయాల్లోకి వెళ్ళి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా ఉంటాం. కానీ ఈరోజు ఎన్ని కుటుంబాలు ఆలయానికి వెళ్ళి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటున్నాయి ప్రియులారా. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అన్న ఒక సత్యాన్ని ఏ కుటుంబం నమ్మి జీవిస్తూ ఉంది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. దేవుని కృపలో ఆయన మనకు అనుగ్రహించిన వాక్య రీతిగా నడిచి, ఆయన మనకు అనుగ్రహించిన శక్తి చేత, విశ్వాసం చేత ఆయన్ని మనం బోధించే వారిగా ఉండాలి ప్రియులారా. ఇప్పుడు కూడా ఆయనకి కీర్తి తెచ్చిపెట్టేవారిగా మన కుటుంబాలు కానివ్వండి, మనం కానీ ఉండాలి. మన సంఘాలు కానివ్వండి. ఈరోజు చాలా సంఘాలు, చాలా కుటుంబాలు ఎందుకు వాళ్ళ క్రైస్తవ జీవితంలో బలపడడం లేదంటే దానికి కారణం ఇదేగా ఉంది. అలా కాకుండా మన జీవితంలో మన ఒక జీవితాన్ని కానీ, మన నడవడితను కానీ మార్చుకొని ఎదుటి వ్యక్తికి దేవుని గురించి బోధించి, మన దేవుని గురించి, మన దేవుని శక్తిని వాళ్ళందరికీ చెప్పే కుటుంబాలుగా మనం ఉండాలి ప్రియులారా. ఆ విధంగానే ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అన్న ఒక వాక్యాన్ని మీ అందరి హృదయంలో ఉంచుకోండి. ఆయన ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితుల నుండి మిమ్మల్ని బయటికి తీసుకురాగలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన మీద నమ్మకం ఉంచి మనందరి జీవితాల్లో మనం ముందుకు కొనసాగిపోలాగిన పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి కాపాడి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరముల వరకు మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాను అనవాడు దేవా, నీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అద్భుత కార్యాలు చేయదేవా, ప్రేమ స్వరూపమైన నా తండ్రి, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఆయన నిత్యం దేవతల చేత పరిశుద్ధుడు అని పోగబడు మహాదేవ, మహాగణుడ, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నాయన గడిచిన కాలం అంతట్లో నీ మమ్మల్ని కాపాడిన రీతులకే, రక్షించిన రీతులకే, నీ ప్రేమను మాకు అనుగ్రహించిన రీతులకే నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నాయన ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా ఇశ్రాయేల్ కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అన్న ఒక నా తండ్రి వాక్యాన్ని, సత్యాన్ని మేము నమ్మి మా జీవితాల్లో ముందు కొనసాగిపోయేంత ధైర్యాన్ని మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. ఆయన ఏ కుటుంబంలో అయితే నా తండ్రి, ఆయన ప్రార్థనా జీవితంలో నా తండ్రి, క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో బలహీనంగా ఉన్నారు అటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని బలపరచమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఆయన ఏవో నా తండ్రి నాయన వాళ్ళ కుటుంబాల్లో నా తండ్రి ప్రతి ఒక్క కష్టానికి నా తండ్రి నాయన ఈ యొక్క వాక్యాన్ని వాళ్ళ గుండెల్లో తలుచుకొని నా తండ్రి ముందు కొనసాగిపోయేంత విశ్వాసాన్ని వాళ్ళకి అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. ఈరోజు నా తండ్రి నాయన కుటుంబాల్లో ఎన్నో కలహాలు నా తండ్రి అపవాది పుట్టిస్తుండగా నా తండ్రి, అటువంటి ప్రతి ఒక్క కలహం నుండి నా తండ్రి బిడ్డలందరికీ విముక్తిని అనుగ్రహించమని, వాడు విధించిన సంఖ్యల నుంచి నా తండ్రి బిడ్డలకందరికీ నా తండ్రి విముక్తిని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. ఆయన బిడ్డలందరూ నా తండ్రి నీకు సాక్షులుగా బ్రతికే బిడ్డలుగా నా తండ్రి ఏర్పరచుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఆయన బిడ్డలు ఆయన ఉద్యోగలేముకు నా తండ్రి ఎవరైతే బాధపడుతున్నారో, వ్యాపారంలో నష్టాలు వచ్చాయని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి వాళ్ళని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను నా తండ్రి. ఆయన తల్లిదండ్రులు నా తండ్రి బిడ్డలు సరిగ్గా లేరని తల్లిదండ్రులు ఆవేదన నా తండ్రి. ఆయన బిడ్డలు నా తండ్రి తల్లిదండ్రులు లేరు అని చెప్పి నా తండ్రి బాధపడుచు నా తండ్రి ఒంటరిగా నా తండ్రి బాధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి నీవే అండగా దండగా ఉన్నామని వేడుకుంటున్నాను నా తండ్రి. అటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను నా తండ్రి. భార్యాభర్తలు నా తండ్రి ఆయన కుటుంబంలో కలహాలు నా తండ్రి ఆయన సంతానం లేమికి నా తండ్రి ఉండే వాళ్ళకి నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నా తండ్రి వాళ్ళకి సంతానం అనుగ్రహించి మనం వేడుకుంటున్నాను నా తండ్రి. అంటే ఇలాగే నా తండ్రి ఏ ఒక్క కష్టాలు నా తండ్రి, ఏ ఒక్క శోధనలో, ఇరుకులు, ఇబ్బందులు ప్రతి ఒక్క కుటుంబం నా తండ్రి మునిగిపోయి ఉన్నారు. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి కావాల్సిన అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. మా దేశాన్ని నా తండ్రి, మేము ఉన్న రాష్ట్రాన్ని ప్రతి ఒక్కదాన్ని దీవించి ఆశీర్వించి బలపరిచి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. ఆయన ఇంతకాలం నా తండ్రి ఎటువంటి అపాయములు నా తండ్రి మా ఇంటి చుట్టూ రాకుండా నా తండ్రి నీ అగ్ని కంచె మా ఇళ్ళ చుట్టూ తగిలించినందుకు, నీ దేవదూతలను నా తండ్రి మా చుట్టూ నివసింప చేసినందుకు నీ స్తుతురాలు చెల్లించుకుంటూ, ఈ క్రీస్తు పరిచర్య సేవను ఇంతలా ఆస్వాదించేందుకు నీ స్తుతురాలు చెల్లించుకుంటూ నా తండ్రి ముందు నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని దృఢంగా చెప్పులాగా నీ శక్తిని, కృపని, సహాయాన్ని, తోడుని నా తండ్రి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించి మనం వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.